ఏమిటిది? దీని చెయ్యేంటి ఇలా ఉంది? అయ్యో బాబోయ్! వామ్మో! కంట్రోల్ చేసుకోవడం కష్టమే. ఒళ్ళంతా ఏదేదో అయిపోతుంది. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. కావాలంటే చెయ్యి రుద్దుకో. ఇక్కడ తీ. ఏ బావా, కొంపలు మునిగేలా ఉన్నాయి ఇక్కడ. కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నో 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 నో. అయితే చేయని. బావా బాగుందా? చాలా బాగుంది. ఏంటి మసాజ్ ఆపేనా? వద్దొద్దు, సమ్మగా ఉంది, అలాగే రుద్దు. మరి ఇందాక వద్దు అని చెప్పావు. నీ చేతుల్లో ఇంత కిక్కుందని తెలియక అలా అన్నానే. రోజు నీతో మసాజ్ చేయించుకోవాలని ఉంది. నిజంగా? నిజంగా. ఆపు 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 ఆపు. చేసించాలు. కొంపలు మునిగేలా ఉన్నాయి ఇక్కడ. అదేంటి బావా, కంట్రోలింగ్ పవర్ అన్నావు, విశ్వామిత్రుడు అన్నావు. నా బొందా నా శారదం. మసాజ్ అంటే చిరాగ్గా ఉంది. అర్జెంటుగా స్నానం చేయాలి. అయ్యో బావా, నేను చేయిస్తానులే నీకు. నేను చేయిస్తాను. నీకో దండం, ముఖ్యంగా నీ చేతులకి ఇంకా పెద్ద దండం. బావా నేను చేయిస్తాను కదా. నా స్నానం ఏదో నేను చేసుకుంటానులే. అంటే నా పరీక్షలో నువ్వు ఓడిపోయానని ఒప్పుకున్నట్టే కదా? ఏంటి ఒప్పుకునేది? వంకాయ కర్రీ. స్నానం చేయాలంటే నీళ్లు వేడిగా ఉండాలి. ఇటు చూడు, ఫ్రిడ్జ్లో వాటర్లా ఉన్నాయి. కావాలంటే రేపు చేయించుకో. ఈ పూటకి నన్ను వదిలేసి. తర్వాత మొత్తానికి బాబు భయపడ్డాడు. బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు. మిస్టర్ శ్రీనివాసాచార్యులు, పద్మావతిని పుట్టింటికి వెళ్ళమంటావా? ఎంతకాలం నీ నిగ్రహమో, ఎంతకాలం నీ బ్రహ్మచర్యమో, ఎంతకాలం నీ ప్రవరాక్ష ప్రతిజ్ఞలో నేను చూస్తా. పద్మావతిని చూస్తే చాలు ఓ పూనకం వచ్చేలా వశీకరణ పొడి ఈ నల్ల మందులో కలిపి మంత్రించి మరీ ఇచ్చాడు వైద్యుడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను బావా. ఏయ్, ఏంటి చెయ్యి వెనక దాస్తున్నావు? నా చెయ్యి నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి? కోన్కిస్క గొట్టం. నువ్వు మరీ అలా మోకాళ్లలో దాచుకు తిరుగుతున్నా నేను ఎప్పుడైనా ఎందుకు ఏంటి అని ప్రశ్నించానా? నేనేం దాచుకొని తిరుగుతున్నాను? మెదడు. ఏంటి, నా మెదడు మోకాల్లో ఉందా? అయ్యో, అక్కడ కూడా లేదా? సారీ, అక్కడి నుంచి అరికాల్లోకి దిగిందని నాకు తెలీదు దామిని. ఇది టాపిక్ డైవర్ట్ చేసి వెనకాలేదో దాస్తుంది చెప్తా. అమ్మా తల్లి, నువ్వు బయలుదేరితే మేము వంట చెయ్యాలి. ఏంటి వంట ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకుందా? ఈ మహాతల్లి వంటిల్లు ప్రోగ్రామ్ పెట్టిందంటే ఆ ఇంటిల్లి పాది హాస్పిటల్ ప్రోగ్రామ్ పెట్టాల్సిందే. ఇదిగో, ఇంకా ఇలా గుడ్లు పెట్టుకుని చూస్తావే, వెళ్ళు బయలుదేరు. బయలుదేరు, చూసించాలి గాని. అమ్మయ్యా. ఏంటిది?
పద్మావతి రాత, పద్మావతి వ్యూహం, పద్మావతి బంధనం, పద్మావతి. విషయమేంటో ముందు చెప్పు. నల్ల మందులో కలిపి మంత్రించి ఇచ్చిన వశీకరణ చూర్ణం. వశీకర చూర్ణమా? ఎందుకది? ఎందుకేంటి పద్దు? బావని నీ వైపు తిప్పుకోవడానికి. అంటే పద్మావతి శ్రీనివాసుల మధ్య నో మ్యాటర్ అన్నమాట. ఈ నల్ల మందు వల్ల బావ నా వశమిలా అవుతాడు? అయ్యో పద్దు, ప్రయోగిస్తే అవుతాడే. ఎలా? సిగరెట్లు మానలేకపోతున్నారా? మందు మానలేకపోతున్నారా? బీడీలో చుట్టలు మానలేకపోతున్నారా? అయితే దీనికి ఈ మందు వాడండి, దానికి ఆ మందు వాడండి అని టీవీలో ఊదురు కొడతారు కదా. అలాగే దీన్ని ఎందులోనైనా కలిపి బావ గొంతు జారేలా చెయ్యి, అంతే. ఇంకా బావ అంతే సంగతులు. ఓ పద్దు నా పద్దు అంటూ ప్రతి నిమిషం నీ జడలో పూల వాసనలు పీలుస్తూ తిరుగుతూ ఉంటాడు. నీకోసం కష్టపడి తీసుకొచ్చాను పద్దు, తీసుకో. ఇదిగో. ఓయ్, మందుతో పాటు మన్మథబాణం కూడా వదులు. సారీ సుందరి, నువ్వు కష్టపడి తేవచ్చు, కానీ నేను ఇలాంటి మందులు బావ మీద ప్రయోగించను. అదేంటి పద్దు? ఈ మందు ప్రేమలు, మాయ ప్రేమలు నాకివేవీ వద్దు. మనసు పడాలి, మమత పంచాలి, నేనంటే తనకి ప్రేమ కలగాలి, ఆ ప్రేమతో పలకరించాలి, నేనంటే ఇష్టపడి దగ్గరవ్వాలి. కానీ ఇలాంటి నీచమైన ప్రయత్నాలు నేను చేయదలుచుకోలేదు. అంటే వీళ్ళ మధ్య సఖ్యత లేదన్నమాట, దూరంగా ఉన్నారన్నమాట. కానీ పైకి కలుసున్నట్టు నటిస్తున్నారా? మా దగ్గరే డ్రామాలా? చెప్తా, మీ పర్ఫార్మెన్స్కి ఫుల్ స్టాప్ పెడతా, మీ డ్రామాలని కరెక్ట్ చేస్తా. నువ్వు మామూలు దానివి కాదే. ఇప్పుడు నీతో ఎలా ఆడుకుంటానో చూడు. ఇప్పుడే అందరినీ పిలిచి మిమ్మల్ని ఆడిస్తాను చూడు. బావ నాకు దగ్గరవ్వాలని నువ్వు ఆరాటపడొచ్చు, నీకు నా మీదున్న అభిమానం నీతో ఈ పని చేయించొచ్చు. కానీ ఈ మందు ప్రయోగం వల్ల ఏదో 4 గోడల మధ్య మేమొకటవ్వచ్చు. మందు ప్రభావం తగ్గగానే ఎడమొహం పెడమొహమేగా. కోరికలకు బానిసని కాను. బావ నన్ను తన గుండెల్లో నిలుపుకోవాలి. అప్పుడే భార్యాభర్తల బంధానికి అర్థం పరమార్థం. దయచేసి ఇలాంటి పనులు చేయమని నన్ను బలవంతం చేయొద్దు. అత్తయ్య, అత్తయ్య. ఏంటి మళ్ళీ ఏం రాజకీయం చేయడానికి వచ్చావు? మీకు నా మీద చెడు అభిప్రాయం ఏర్పడింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మంచిగా నటిస్తూ మీ వెనకాల కుట్రలు చేస్తూ వెన్నుపోటు పొడవాలని చూసే వాళ్ళ గురించి మీకు తెలీదు. అసలు వాళ్ళెవరో, ఏం కుట్రలు చేస్తున్నారో చెప్దామనే వచ్చాను. వింటే మీకే మంచిది, వినకపోతే మీరే ప్రమాదంలో పడతారు. ప్రమాదంలో పడ్డం ఏమిటి, కుట్ర ఏమిటి? ఆ పద్మావతి త్రిపుర సుందరితో వశీకరణ చూర్ణమేదో తెప్పించింది. ఎందుకు? శ్రీనివాస్ గారిని, మిమ్మల్ని, మావయ్య గారిని తన అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోవడానికి, తన మాట వినేటట్టు చేసుకోవడానికి, తన ప్రేమలో మునిగి తేలిపోయేలా ఉండటానికి అన్నంలో మందు కలపాలని చూస్తుంది అత్తయ్య. వీడు అది కలిసే ఉంటున్నారు కదా, ఇంకా మందులు మాపులు కలపాల్సిన అవసరం ఏంటి? వామ్మో, ఇప్పుడు నేను సమర్థిస్తే దానితో కలిసి ఉండటం లేదన్న నిజం తెలిసిపోతుంది. అవును, పద్మావతిగా అవసరం ఏమిటి? మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాం కదా.
అమ్మ శ్రీనివాస్, నువ్వు పద్మావతి అన్యోన్యంగా ఉంటున్నారా? బానే కదలుతున్నావు. అవునవును, నేనేదో హడావిడిలో కంగారులో మిమ్మల్ని కలిపాను. మీరు కాదు, మీరు, మావయ్య గారు, నేను అంట. మన ముగ్గురమే తన టార్గెట్ అంట అత్తయ్య. నువ్వు చెప్తుంది నాకు నమ్మబుద్ధి కావటం లేదు. అసలు పద్మావతి అలా ఆలోచించే మనిషే కాదు. తను కల్మషం లేకుండా ప్రేమిస్తుంది. అవసరమైతే త్యాగానికి సిద్ధపడే మనిషి. మందులు కలిపి మనుషుల్ని వశపరుచుకోవాలనుకునే మనిషి కాదు. మనసులు గెలిచి మనుషుల మీద పెత్తనాలు చేసే మనిషి కాదు. నువ్వేదో కావాలని కుట్ర కుతంత్రాలతో మా మనసులు పాడు చేయాలని చూస్తున్నావు. నేను చెప్పేది మీరు నమ్మరు కదా అత్తయ్య? అయితే ఇప్పుడే నాతో రండి. ఆ త్రిపుర సుందరి చేతిలో నల్ల మందు కలిసిన వశీకరణ చూర్ణం సీసా రెడ్ హ్యాండెడ్గా మీకు పట్టిస్తా. అప్పుడే నమ్మకమా మారడమా తేల్చుకుందరు గాని. రండి అత్తయ్య. అమ్మో దేవుడా, ఇప్పుడు దామిని అన్నదే నిజమైతే మా అబద్ధం బయటపడిపోతుందా? మా మధ్య పొరపచ్చాలు అందరికీ తెలిసిపోతాయా? అలా తెలిసిపోతే ఎలా? దేవుడా, నువ్వే కాపాడాలి. ఇది అబద్ధం కావాలి. రండి శ్రీనివాస్ గారు. అక్కడ నువ్వు చెప్పినట్టుగా ఉండకపోవాలి. అప్పుడు చెప్తా నీ పని. పద శ్రీనివాసు. సారీ పద్దు, నేనేదో ఎలాగోలాగో మీరు కలిసి బ్రతకాలని బావ ఒక్కసారి ఇష్టపడితే ఇక మీ బంధం అలాగే కొనసాగుతుందని తెచ్చాను. నీ కష్టాన్ని ప్రయత్నాన్ని నేను తప్పు పట్టడం లేదు సుందరి, కానీ అది పద్ధతి కాదు, శాశ్వత పరిష్కారం కాదు అన్నాను. నువ్వే కరెక్ట్ పద్దు. ఏంటి కరెక్టు? ఏంటి కరెక్టు? ఏంటి కరెక్టు? అయినా నువ్వు ఇలాంటి పనికి తెగబడతావని కల్లో కూడా ఊహించలేదు పద్మావతి. ఏంటత్తయ్య, నేను దేనికి తెగబడ్డానని అలా అంటున్నారు? ఏంటి ఏంటేంటి ఏమీ తెలియనట్టు ఏంటలా అమాయకంగా మాట్లాడుతున్నావు? అసలు ఏం చేశాను బావా? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఇందులో బ్రహ్మరహస్యం ఏమీ లేదు. నువ్వేదో నన్ను మీ మామయ్యని దామినిని చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం పెంపుడు కోతుల్లా ఆడించడం కోసం నీ చూపుడు వేలుకి తలాడిస్తూ నీ మాట విని నడుచుకుంటూ ఉండడానికి ఏదో వశీకరణ చూర్ణం తెచ్చారంట. దాన్ని అన్నంలో కలిపి పెట్టాలని చూస్తున్నారా? అంత దిగజారాల్సిన అవసరం ఏమిటి? అవ్వా అవ్వా, మేమిద్దరం కలిసి కుట్ర చేయడం ఏంటత్తయ్యా? నువ్వే అది నల్ల మందులో కల్పించి మంత్రం వేయించి తెచ్చావంట కదా. నేనా? అత్తయ్య, అలా అని మీకెవరు చెప్పారు? హలో, ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అన్నది ముఖ్యం కాదు. తెచ్చారా లేదా, నిజమా కాదా అన్నదే ముఖ్యం. ఏయ్, ముందా వెనక దాచింది తీసి చూపించు. అడుగుతున్నారుగా, చెయ్యి ముందు పెట్టు. ఆ గుప్పిటి విప్పు. ఇదిగో చూడు. అదిగో సీసా, అదే చూర్ణం. చూర్ణమా సున్నమా? ఈ సీసాలో వశీకరణ చూర్ణమా? అవును, అదే ఇది. నీ బొందే ఇది. ఇది అజ్మోలా చూర్ణం. నోరు బాగోలేకపోతే పుల్లగా చప్పరించొచ్చు. నీలా వాత పిత్త రోగాలుంటే, కడుపు ఉబ్బరం ఉంటే పోతుందని
మాత్రలు పొడి చేసి ఈ సీసాలో పోసుకున్నాను. రుచిగా అనిపిస్తే పద్మావతికి ఫ్యూచర్లో వాడుకోవచ్చు, ఉపయోగంగా ఉంటుంది అని ట్రై చేయమని చెప్తున్నాను. అబద్ధం. కావాలంటే చూడు బావా, ఇదిగో పట్టు. ఇదిగో మీరు కూడా చూడండి అత్తయ్య. ఇదిగో దామిని, చూర్ణం చూర్ణం అన్నావు కదా, ఇదిగో తిను తిను తిని చూడు. వదులు. ఏయ్, అవును, ఇది నిజంగా అజ్మల చూర్ణమే. నువ్వు చెప్పినప్పుడే పద్మావతి అలాంటి పాడు పనులు చేసే మనిషి కాదని చెప్పాను. మా బుర్రలు పాడు చేసే పని ఇంకెప్పుడు చెయ్యి మాకు. వాసు పదరా. అత్తయ్య, హలో, ఏంటి ఫేస్ అంతా క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది? వశీకరణ చూర్ణం మాయమైపోయి ఇదెలా వచ్చిందా అనా? పద్దు నేను మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు కిటికీలోంచి తొంగి తొంగి చూడ్డం నేను చూసానే. అందుకే న్యాచురల్ గా ఉండేలాగా డ్రామా ప్లే చేశాను, నిన్ను ఇరికించాలని. ఎలా ఉంది? హలో, నా కళ్ళు నీ కాళ్ళని ఫాలో అవుతూనే ఉంటాయమ్మా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. నన్నే వెర్రిదాన్ని చేస్తారా? చెప్తా మీ సంగతి. తిక్క కుదిరింది. దీన్ని ఏం చెయ్యాలి ఇప్పుడు? తీసుకెళ్ళి పడి. హా, సరే. ఏమండి, సిద్ధాంతి గారు ఇచ్చిన పసరు మందు ఇదే ఆఖరి డోస్. నోరు తెరవండి, తాగితే మాట వచ్చేస్తుంది అన్నారు. ఎలా ఉందండి? ఏమైనా కదలిక? ఏమండి, మాట్లాడే ప్రయత్నం చేయండి ఒక్కసారి. అయిపోయింది. నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఏమీ ఉపయోగం లేదు. ఇక ఈయన జీవితకాలం ఇలా గడిచిపోవాల్సిందేనా? నేను ఆయన అలా చూడలేకపోతున్నానే. గుండె తరుక్కుపోతుంది. ఈ నిరీక్షణ నా వల్ల కాదు. ఆయన్ని ఇలా చూస్తూ నేను బతకలేకపోతున్నాను. చావాలనిపిస్తుంది. ఈ మాటలవి? ఆశ లేకపోతే జీవితమే లేదు. చావు పరిష్కారం కాదత్తయ్య. అత్తయ్య, మీరండి. ఎక్కడికి? రండి, చెప్తాను. బాబా, గోవిందు, త్రిపుర, అందరూ రండి. ఏంటి పద్మావతి, ఎందుకు అందరిని అలా పిలుస్తున్నావు? మీరన్న మాటకు సమాధానం ఆలోచించి ఎలాంటి వైద్యం చేసినా ఏమిటి అమ్మన్న మాట? ఎలాంటి వైద్యం చేసినా మావయ్యలో మార్పు రావడం లేదు. ఇక మనం ఆశలు వదులుకోవడమే అందిగా. అంటే నువ్వు ఆశలు నింపుతావా? అందరిలో స్ఫూర్తి నింపుతావా?
ఇలా చేయండి అలా చేయండి తిరిగి మామూలు మనిషి అవుతాడని పనులు పురమాయిస్తావా? నువ్వు కాస్త ఆగుతావా? పంతులు పసరు అని తీసుకొచ్చావు. ప్రయోజనం లేకుండా పోయిందని అమ్మ చెప్పిందిగా. చెప్పబట్టే కదా బావా నేను మీ అందరినీ పిలిచింది. మనం ఏం చేసైనా మావయ్య గారిని తిరిగి మామూలు మనిషిని చేయాలి. మాకు కూడా మావయ్య మామూలు మనిషి కావాలనుంది. అన్ని ప్రయత్నాలు చేశాకే కదా లాభం లేదు అంది. నువ్వేదో తెలివిగా వీళ్ళకైనా మామూలు మనిషి కావటం ఇష్టం లేదు అన్నట్టు కావాలి ప్రయత్నం చెయ్యాలి అంటున్నావు. ఎవరేం చేసినా ఆయన కోలుకోలేరు. నీకు నమ్మకం లేదేమో కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. నా ఆలోచన మీద విశ్వాసం ఉంది. అందుకే మీ అందరికీ చెప్పి నేను ఈ ప్రయత్నం చేయబోతున్నాను. చేయదలుచుకుంది చెయ్యి, మాకు చెప్పడం దేనికి? ప్రయత్నం అని తెలియక గతంలో మీరు నన్ను అపార్థం చేసుకొని నన్ను అవమానించారు కనుక. పద్మావతి, ఏం చేయాలని నీ ఉద్దేశం? కష్టమైన నష్టమైన ప్రమాదమైన ప్రాణాలు పోయినా ప్రయత్నం మానను. త్యాగశీల బయలుదేరింది. ఏం డైలాగులు అందరికీ చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నావు.